ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. డిఫెన్స్, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీపై ప్రత్యేక సెమినార్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, ఏపీ ఎన్ఆర్టీ సమావేశం మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యాత కొల్లి నవీన్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి. ధాన్యం కొనుగోలులో రైతులకు కష్టం నష్టం కలిగిస్తే ఎటువంటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. విజయవాడ రూరల్ పరిధిలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్ ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడున్న రైతులతో ప్రత్యక్షంగా ముచ్చటించారు. రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం మీదే అన్నారు. ధాన్యం తేమ శాతం కొలిచే యంత్రాలను స్వయంగా తనిఖీ చేశారు. తరుగు తేమ శాతం పేరుతో ఎవరైనా రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని మిల్లర్లను హెచ్చరించారు. బుడమేరు వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తిగా సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 18 రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతులకు అండగా నిలబడతామని తెలిపారు. రైతులు తప్పనిసరిగా సహాయ కేంద్రాలను తనిఖీ చేసి వారికి కలుగుతున్న ప్రయోజనాలను స్వయంగా తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పాలసీ దేశంలోని అత్యుత్తమ పాలసీగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరికని డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ క్లస్టర్ల రూపకల్పన కోసం విజయవాడలో ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్ ఎస్పీ సోమనాథ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలో 100% రక్షణ రంగం ఉత్పత్తుల తయారీకి ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. ప్రస్తుతం దేశంలో 61% మాత్రమే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఉత్పత్తులు తయారీ అవుతున్నాయని, మిగిలిన 40% పరిశ్రమలను వృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పరిశ్రమలు ఏపీకి తీసుకువచ్చి రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, ఉద్యోగ కల్పన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. అమరావతి రాజధానికి కేంద్ర బిందువు అయిన విజయవాడ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలు పరిష్కరించడంపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభం నాటికి విజయవాడ నగరంలో అన్ని వరద నీటి కాలువల పూడికి తీర్చితో పాటు మరమ్మతుల పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విఎంసీ పరిధిలో ఉన్న సమస్యలను అధిగమించడం, అభివృద్ధి ప్రణాళికపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. విజయవాడ నగరంలో త్వరలో మరో ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభం కానుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ప్రవాసాంధ్రుల అభ్యున్నతే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ధ్యేయం అని ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సొసైటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం మంత్రి అధ్యక్షతన ఏపీ ఎన్ఆర్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఆర్టీ సభ్యత్వాన్ని పెంచేందుకు ప్రవాసాంధ్రుల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగు పౌరుడికి ఎన్ఆర్టీ చెరువు చేయాలని, నిష్పక్షపాతంగా సేవలందించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఆదేశించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు వారికి అండగా నిలవడమే కాకుండా రాష్ట్రంలో ఉన్న వారి కుటుంబాలకు సైతం ధైర్యం కల్పించే దిశగా సంస్థ ముందుకు వెళ్లాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా గత 2 ఏళ్లలో ఎన్ఆర్టీ చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. జీవ వైవిధ్య సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి చైర్మన్ నీలయపాలెం విజయ్ కుమార్, మెంబర్ కార్యదర్శి పి రామకృష్ణ తెలిపారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఈ నెల 22వ తారీఖున విజయవాడలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రకృతితో సామరస్యం, స్థిరమైన అభివృద్ధి అనే అంశంపై అవార్డులు, బహుమానాలు అందిస్తున్నామని తెలిపారు. జీవ వైవిధ్యంపై కృషి చేస్తున్న ఎంపిక చేసిన వ్యక్తులకు వ్యక్తిగత విభాగంలో అవార్డులు అందిస్తామని చెప్పారు. ఈ అంశాలపై విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఛాయాచిత్రాల పోటీలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 22న జరిగే కార్యక్రమంలో స్టాళ్లు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి కేటగిరీలో వచ్చిన వ్యాసాలను పరిశీలించి బహుమతి, మెమోంటో, సర్టిఫికేట్ అందజేస్తామని చెప్పారు. ఆసక్తి కలిగిన వారు తమ వివరాలను జత చేసి 2025 biological@gmail.com మెయిల్ కు గాని, నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న రైన్ ట్రీ పార్క్ లో తమ కార్యాలయం గాని ఈ నెల 13వ తేదీ లోపల పంపాలని వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ద్వారా నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మరియు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ప్రజల నుండి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల ఒక థీమ్ తో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల ఈ వ్యర్థాల ప్రత్యేక డ్రైవ్ గా చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచారం లేఖను విన్నారు. మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచారం లేఖలో కలుసుకుందాం.